మిత్రులందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, ఇది నేను మొన్న రీసెంట్లీ ఒక కీర్తనకు వెళ్ళడం జరిగింది. ఆ కీర్తన లోపల ఒక కీర్తనకారుడు మనిషి జీవితం గురించి, మనిషి శరీరం గురించి, మనిషి యొక్క జీవితం యొక్క సారం గురించి, చివరికి మనిషి చచ్చిన తర్వాత ఈ శవం యొక్క విలువ ఏంటి అనేటువంటి విషయంలో చెబుతూ ఈ కథ చెప్పడం జరిగింది. అయితే ఒక నక్క నది దగ్గర ఆహారం కొరకు వేటాడుతుంటుంది అన్నట్టు. అక్కడ చూస్తుంటుంది, ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని అక్కడ వెతుకుతుంటుంది అన్నట్టు. అయితే ఆ నదీ ప్రవాహానికి దూరం నుంచి ఒక శవము కొట్టుకుంటూ వస్తుంది. ఆ శవము సరిగ్గా ఈ ఆహారానికి వెతుకుతున్నటువంటి నక్క దగ్గర ఒక మట్టి గడ్డ అడ్డం రావడం వల్ల అక్కడ గడ్డ దగ్గర ఆగిపోయింది. వెంటనే ఈ నక్క వెళ్ళి ఆ శవాన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదలు ఆ శవం యొక్క చేతులను తాకి చేతులను తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక క్షణమైతే చేతులను తినడమే. వెంటనే ఒక స్వామీజీ పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఓ నక్క, దాన్ని తినకు, అది ఆ మనిషి యొక్క శవాన్ని తినకు, ఆ చేతులను తినకు అని హెచ్చరిక చేశాడు అన్నట్టు. అప్పుడు నక్క మానవ భాషలో, మరి ఎందుకు స్వామీజీ, ఎందుకు నాకు ఆకలి అవుతుందంటే, అంటే లేదు లేదు, ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో చచ్చినటువంటి శవము, ఆ శవము మనిషిగా ఉన్నప్పుడు నువ్వు చేతులను తింటున్నావు. ఆ చేతులు కనీసం ఒక్కసారి కూడా దేవునికి నమస్కారం చేయలేదు. దేవుని యొక్క ఆ 2 చేతులతోటి దేవుని యొక్క భజన చేయలేదు, చప్పట్లు కొట్టలేదు. కనీసము ఆ 2 చేతులతోటి సమాజానికి హితమైనటువంటి ఎలాంటి ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి నక్కను ఆ చేతులను ముట్టకు అని ఆ స్వామీజీ హెచ్చరిక చేశాడు. వెంటనే ఆ నక్క ఏం చేసిందంటే కాళ్ళ దగ్గరికి పోయింది. కాళ్ళు తినడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు స్వామీజీ మళ్ళీ హెచ్చరిక చేశాడు, నువ్వు ఆ కాళ్ళు తినకు. ఆ జీవితంలో ఒకనాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆ 2 కాళ్ళతోటి దేవుడి దర్శనానికి వెళ్ళలేదు, దేవుడి గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఒక సత్కార్యం గురించి వెళ్ళలేదు, ఒక మంచి పని గురించి ఆ 2 కాళ్ళు ఎక్కడికి కూడా నడవలేదు. కాబట్టి ఆ యొక్క శవం యొక్క కాళ్ళను తినకు అని ఆ స్వామీజీ హెచ్చరిక చేశాడు. వెంటనే నక్క ఏం చేయాలో అర్థం కాక ఏం చేసిందంటే, ఆ నక్క ఆ మనిషి యొక్క పొట్ట దగ్గరికి వెళ్ళి ఆ పొట్టను తినడానికి ప్రయత్నం చేసిందన్నట్టు. అప్పుడు ఆ స్వామీజీ మళ్ళీ హెచ్చరిక చేశాడు, నక్క నువ్వు ఆ మనిషి యొక్క పొట్టను తినకు. ఆ పొట్ట మొత్తం ఎలా అయిపోయిందంటే చాలా పెద్దగా బాగా బుజ్జ పెద్దగా ఉంది. ఆ బొజ్జ అంతా కూడా ఎట్లా అంటే అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము వల్ల, ఆ యొక్క అన్యాయమైనటువంటి ఆర్జితం వల్ల తినడం వల్ల ఆ పొట్టంతా కూడా కలుషితమైపోయింది, ఆ శవమంతా కూడా కలుషితమైపోయింది. కాబట్టి ఆ పొట్టను ముట్టకు, ఆ పొట్టను తినకు అని ఈ విధంగా స్వామీజీ హెచ్చరిక చేయడం జరిగింది. ఆ నక్క చేతులు ముట్టినా ఈ విధంగా అనబట్టే, కాళ్ళు ముట్టినా ఈ విధంగా అనబట్టే, చివరికి పొట్టను ముట్టినా కానీ ఈ విధంగా అనబట్టే. కాబట్టి తన ప్రయత్నాన్ని విరమించుకొని, ఈ యొక్క శవం వృధా, ఈ మనిషి జీవితం వృధా, ఈ మనిషి ఎవడో కానీ ఈ శవాన్ని నేను తినను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. అంటే దీని యొక్క కథనే కానీ దీని యొక్క సారాంశం ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి మనిషి ఉన్నప్పుడే సత్కార్యాలు చేయడం అనేటువంటిది, సత్సంగం చేయడం అనేటువంటిది, మంచి కార్యాలు చేయడం అనేటువంటిది, దేవుడిచ్చినటువంటి 2 చేతులతోటి సత్కార్యాలు చేయడము, సత్సంగం చేయడము, సత్సంగానికి ఈ కాళ్ళతో వెళ్ళడము, భగవంతుడి దగ్గరికి వెళ్ళడము, మంచి వాళ్ళ దగ్గరికి సహవాసం చేయడము, మంచి పనులకు ఈ కాళ్ళను చేతులను ఉపయోగించడము, అన్యాయంగా సంపాదించకుండా మరి న్యాయార్జితంగానే మన యొక్క జీవితాన్ని మరి నడిపించుకోవడము అనేటువంటిదే ఈ యొక్క సారాంశం. కాబట్టి మనిషి యొక్క సార్థకత ఇలా మనము సత్కార్యాలతోటి సత్సంగంతో చేయాలనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క సారాంశం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ కథ మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.